హాయ్ అండి, టుడే స్పెషల్ నా స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక 1/2 kg మటన్ని నీట్గా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. కలపడం అయిపోయిందండి. ఇప్పుడు 1/2 అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేసేయాలి. మసాలా కోసం కొన్ని బిర్యానీ స్పైసెస్, ధనియాలు, కొబ్బరి వీటన్నిటిని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మసాలాలో ఆనియన్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఆనియన్స్ వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల మసాలా కూడా ఎక్కడ బరగ్గా లేకుండా స్మూత్గా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మసాలా పక్కకు తీసేసి దాంట్లోనే 2 మీడియం సైజ్ టమాటాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. ఆనియన్స్ ఇట్లా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా, ఆనియన్ పేస్ట్ వేసి ఒక 2 minutes పాటు కుక్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసి ఈ రెండింటిని ఇంకో 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. మన మసాలా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి చక్కగా ఇట్లా కలిపేసేయాలి మంచిగా. ఒక 3 నిమిషాలు మూత పెట్టకుండా కుక్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత తీసి కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ రానివ్వాలి. 8 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మన మటన్ గ్రేవీ కర్రీ ఇట్లా రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది సూపర్ టేస్ట్ వచ్చి ఉంటుందని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.